ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన. స్తుతి స్తోత్రం పరిశుద్ధ పరలోకమందున్న తండ్రి, దేవాది దేవ, మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రార్థన హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా, ప్రార్థన శక్తిని ఇవ్వండి ప్రభా, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పండి ప్రభా. ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాం తండ్రి, ప్రార్థన శక్తి జీవితం లేకుండా గడుపుతున్నాం తండ్రి. అట్టి హృదయాలు మా నుండి తీసివేయండి ప్రభా. స్తోత్రం నైనా పరిశుద్ధ హేలోకంలో పరలోకంలో అనేక వేల కోట్ల మంది చేత స్తుతింపబడుతున్న మహోన్నతుడ మీ బంగారు పాదములకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలైన వేల కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఏ పాటి వారంనైనా గడ్డి పరకంటే హీనమైన వాళ్ళం తండ్రి. గాలి వీస్తే పొట్టు వల్లే రాలిపోయే వాటి వాళ్ళని మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతోమంది ఆత్మలు నశించిపోతుండగా అట్టి వాళ్ళు మమ్మల్ని లేకుండా కాచి కాపాడి భద్రపరుస్తున్నారు తండ్రి. అందుకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, దయగల దేవ, హృదయ వాంఛం నెరిగిన వాడ, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడు ఘనమైన కార్యములు చేసిన దేవాది దేవ, తల్లి గర్భంలో రూపింపక మనిపే మమ్మల్ని ఎరిగిన మహోన్నతుడు మీరు నాయన. అలాగే మేము ప్రార్థించుకోవాలి తండ్రి, నిత్య జీవం పొందుకోవాలి తండ్రి. అడిగినవన్నీ యేసు క్రీస్తు నామంలో పొందుకుంటున్నామని విశ్వసించాలి తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైనట్టు ప్రతి నిమిషము మిమ్మల్ని గోజాడి అడిగి వేడుకునే హృదయాలను ఇవ్వండి ప్రభు. ఏకాగ్రత ప్రార్థన చేసుకోవాలి తండ్రి, రహస్య ప్రార్థన చేసుకోవాలి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ మాపై కుమ్మరించి హోలీ స్పిరిట్ని మేము పొందుకోవాలి తండ్రి. అట్టి హృదయాలను ఇవ్వండి ప్రభు. వేకుజామునే లేసి మాకున్న అవసరతల కోసం ప్రార్థించాలి తండ్రి. బిడ్డల గురించి భర్తల గురించి ప్రార్థించుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభు. ముఖ్యంగా ఎన్నో కుటుంబాలు సమాధానం లేకుండా విచ్ఛిన్నమైపోతున్నాయి తండ్రి. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండట్లేదు తండ్రి. భర్తకు లోబడే హృదయం భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. బిడ్డల గురించి ప్రార్థించుకోవాలి తండ్రి. బిడ్డల మధ్య సమాధానం పెట్టండి ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చింది దేవా. ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభా. కుటుంబ ప్రార్థనలో కుటుంబాలు కట్టబడతాయి తండ్రి. ప్రతి చిన్న బిడ్డ చేత కూడా ప్రార్థన చేయించాలి తండ్రి. ప్రార్థన హృదయాన్ని ఇవ్వండి ప్రభా. మీరు తప్ప మాకు వేరే దేవుడు లేడు కదా తండ్రి. మీరు తప్ప మాకు వేరే దిక్కులేదు తండ్రి. ప్రతి నిమిషం పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ జ్ఞానంతో మిమ్మల్ని ఆరాధించాలి తండ్రి, స్తుతించాలి తండ్రి. గణపరిచే హృదయాలు మాకు ఇవ్వనైనా. అలా ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవాలి తండ్రి. యథార్థత కలిగి ఉండే హృదయాలను ఇవ్వండి ప్రభు. మా ఇష్టానుసారం మేము జీవించకూడదండి, మీ చిత్తానుసారం మేము జీవించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. మీ చిత్తం మెరిగి మేము ప్రవర్తించాలి తండ్రి. మీకు ఆయాసకరంగా ఉన్న మాలో ఏ ఒక్క బలహీనత ఉండడానికి వీల్లేదు తండ్రి. అలాగే ముఖ్యంగా సమాధానం పడాలి తండ్రి. మీ శాంతిని మాకు అనుగ్రహిస్తున్నానని సెలవిచ్చింది దేవా. మీ శాంతిని మాకు అనుగ్రహించండి ప్రభా. మీ యొక్క సమాధానం మాకు కలగజేయండి ప్రభా. అందరితో సమాధానం పడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు తండ్రి. అట్టి హృదయాలను ఇవ్వండి ప్రభా. మా వలె మా పొరుగు వారిని ప్రేమించి వారితో సమాధాన పడే హృదయాలను ఇవ్వండి ప్రభా. అలాగే ఎవరి పట్ల పగ, ద్వేషం, రాగద్వేషం లాంటివి మా హృదయంలో తావులేకూడదండి. మీ యొక్క నామంలో ఉన్నామంటే క్రీస్తు పోలిన జీవితాన్ని మేము పొందుకోవాలి తండ్రి. అట్టి హృదయాలను మాకు ఇవ్వండి ప్రభా. వీళ్ళు క్రిస్టియన్స్ అనుకున్నారంటే వీళ్ళు క్రీస్తు ఉన్నాడని మాలో మీరుండి మమ్మల్ని నడిపించండి ప్రభా. సహాయం దయచేయండి. సమస్త మెరిగిన దేవాది దేవ, సమస్తము సాధ్యమైన మహోన్నత దేవునికి సమస్తము సాధ్యమే కదండి. ఏ విషయాన్ని చింతించకుండా, ఏ విషయాన్ని బాధపడకుండా, ఏ విషయాన్ని భయపడకుండా మా చింత యావత్తు మేమే దేశే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. ప్రయాసపడి భారమో ఇవ్వాలన్న ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి కలగజేసేదని సెలవిచ్చినంతలుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే బిడ్డలు కూడా భార్యాభర్తలు విడిపోతుంటే బిడ్డలు ఏమైపోతున్నారు తండ్రి, అనాథలుగా మిగులుతున్నారు తండ్రి. అటు కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒకరికొకరు సమాధానంగా ఉండాలి తండ్రి. కుటుంబం కట్టబడిలో మీరు పాత్ర వహించండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క విశ్వాసం జ్ఞాపకం చేసుకొని విచ్ఛిన్నం అయిపోవడానికి మీకు వీల్లేదు కదా. మీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదనైనా సహాయం దయచేస్తారని, మీ యొక్క సజీవమైన మార్గంలో నడిపిస్తారని, బలహీనత సమయంలో బలముని ఇస్తారని, అలాగే ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో సమాధానం లేకుండా ఉంటున్నారో వారందరికీ మీ యొక్క నామంలో సమాధానం పెడతారని నా హృదయం నుంచి వచ్చిన ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.